విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. 2026 మే మాసంలో తులారాశి వాళ్ళకి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మరి మీ పేరు గనక రా, రి, రు, రే, రో, తా, తి, తు, తే అనే అక్షరాలతో మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి 2026 మే నెల తులారాశి వాళ్ళకి ఏంటంటే ఒక సమతుల్యతమైనటువంటి నిర్ణయ సామర్థ్యాన్ని పెంచేటువంటి, అలాగే సంబంధాల్ని సరిగ్గా నిర్వహించాల్సినటువంటి సమయం అని చెప్పొచ్చు. సహజంగా మీరు చాలా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఈ నెలలో కొన్ని పరిస్థితులు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది. ఏది సరైంది, ఏది కాదు అని కొంత సమయం తీసుకొని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. త్వరగా స్పందించడం కంటే కూడా కొద్దిగా ఆలోచించి ఈ నెలలో కనుక మీరు నిర్ణయాలు తీసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ నెలలో ముఖ్యంగా సంబంధాలు గానీ, పార్ట్నర్‌షిప్స్ గానీ చాలా కీలకంగా మారబోతున్నాయి. ఉద్యోగంలో, వ్యాపారంలో లేదా వ్యక్తిగత జీవితంలో మీరు ఇతరులతో కలిసి పనిచేయాల్సినటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు టీమ్ వర్క్ చాలా ముఖ్యము. మీ ప్రతిభ ఒంటరిగా కంటే ఏంటంటే ఇతరులతో కలిసి పనిచేసినప్పుడు చాలా చక్కటి గుర్తింపును తీసుకొస్తుంది. కొన్ని సందర్భాల్లో మీ ఆలోచనలు వెంటనే అంగీకరించకపోయినా కూడా వాళ్ళకి ఓపికగా వివరించాల్సి ఉంటుంది. అయితే ఆర్థికంగా ఈ నెల కొంచెం మిశ్రమంగా ఉంటుంది. ఆదాయం సాధారణంగా ఉన్నప్పటికీ ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా లైఫ్ స్టైల్ గానీ, సామాజిక కార్యకలాపాలు గానీ, ప్రయాణాల పైన గానీ ఖర్చు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. మీరు ఆనందంగా, కంఫర్ట్‌గా జీవించాలి అంటే గనక కోరిక వలన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం నియంత్రణ అవసరం. అలాగే కుటుంబ జీవితం విషయానికొస్తే ఈ నెలలో మీరు మధ్యవర్తిగా వ్యవహరించే పరిస్థితి రావచ్చు. కుటుంబ సభ్యుల మధ్యలో చిన్న చిన్న గొడవలు మీరు సర్దుబాటు చేసేటువంటి బాధ్యత తీసుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. అలాగే ఇంట్లో ప్రశాంత వాతావరణం నిలబెట్టడంలో కూడా చాలా ముఖ్య పాత్ర మీదవుతుంది. ప్రేమ వ్యవహారాల్ని గమనించినట్టయితే సమయం గడపడానికి అవకాశాలు వస్తూ ఉంటాయి. అయితే పదే పదే కలవడము, నిర్ణయాల్ని మీరు వేరే వాళ్ళ మీద రుద్దాలని ప్రయత్నం చేయడం వల్ల ఏంటంటే కొంచెం మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చే అవకాశం ఉంది. సంబంధాల్ని బలంగా చేసుకోవాలి అనుకుంటే గనక మీరు కొంచెం ఓర్పుతో ఉండండి. మీదే నెగ్గాలి అనేది కాకుండా ఎదురు వాళ్ళ మాటని కూడా నెగ్గించే ప్రయత్నం చేయండి. అలాగే వివాహ సంబంధాలు కుదరడము, మీ ప్రేమ వ్యవహారాలకి పెద్దల ఆశీర్వాదం లభించడము, వివాహం జరగడము ఇవన్నీ కూడా మంచి శుభ పరిణామాలని చెప్పొచ్చు. ఆరోగ్యపరంగా చూస్తే ఈ నెలలో సాధారణంగా ఉంటుంది. పెద్ద సమస్యలు లేకపోయినా మానసికంగా కొంత అలసట, నిర్ణయాల్లో గందరగోళం అనిపిస్తుంది. కాబట్టి మీకు నచ్చిన పనుల్లో సమయం గడపడం, రిలాక్స్ అవ్వడం చాలా అవసరం. అలాగే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ఈ నెల పార్ట్నర్‌షిప్స్ చాలా కీలకము. ఒంటరి నిర్ణయాలు తీసుకోవడం కంటే భాగస్వాములతో చర్చించి ముందుకెళ్తే గనక కొత్త ఒప్పందాలు రావచ్చు. కానీ వాటిని పూర్తిగా అర్థం చేసుకొని మాత్రమే అంగీకరించండి. విద్యారంగంలో విద్యార్థులకు ఈ నెల మంచి అవకాశాలుంటాయి. ముఖ్యంగా లా, ఆర్ట్స్, కమ్యూనికేషన్ రంగాల్లో చదువుతున్న వాళ్ళకి ప్రతిభ చక్కటి గుర్తింపు, అలాగే ప్రగతి ఉంటుంది. గ్రూప్ స్టడీస్ ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఆస్తి, రియల్ ఎస్టేట్ విషయాల్లో గమనిస్తే ఈ నెలలో చాలా జాగ్రత్త అవసరం. ఇతరుల మాటల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ప్రతి విషయాన్ని కూడా మీరే స్వయంగా పరిశీలించాల్సి ఉంటుంది. సినీ రంగాల వాళ్ళకి, మీడియా, అలాగే ఫ్యాషన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, ఇతర కళా రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి క్రియేటివిటీ పెరుగుతుంది. ఈ నెలలో చాలా చక్కటి అవకాశాలనేవి లభిస్తాయి. ప్రెజెంటేషన్ స్కిల్స్ వలన ఏంటంటే మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. అవార్డులు, రివార్డులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంటర్నేషనల్‌గా మీకు గుర్తింపు లభించే అవకాశాలున్నాయి. విదేశీ అవకాశాల విషయంలో ఈ నెలలో సంబంధాల ద్వారా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఎవరో ఒకరి పరిచయం మీకు కలుగుతుంది. దాని ద్వారా మీరు రాబోయే కాలంలో లాభపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే విదేశాలు చదువు కోసం గానీ, విహారయాత్రలకు గానీ వెళ్ళాలనుకునే వాళ్ళకి సకాలంలో వీసాలు గానీ, అడ్మిషన్‌లు గానీ అన్నీ లభిస్తాయి. కోర్టు కేసులు, లీగల్ విషయాల్లో మీరు సమతుల్యత వ్యవహరించినట్టయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. తొందరపడకుండా ప్రతి అంశాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. అయితే పిల్లలు చేసినటువంటి పని వలన గానీ, లేదా వాళ్ళు సాధించిన ప్రగతి వలన గానీ మీకు చక్కటి గుర్తింపు లభించడం, వాళ్ళ రిజల్ట్స్ విషయంలో మీరు చాలా సంతోషపడడం జరుగుతుంది. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి శుభవార్తలు వింటారు. అలాగే ఎంతో కాలంగా సంతానము సమస్యలున్నవాళ్ళు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యల కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా చక్కటి ఫలితాలనేవి ఈ మాసంలో కనిపిస్తాయి. మొత్తంగా మే నెల తులారాశి వాళ్ళ సంబంధాల సమతుల్యత, సరైనటువంటి నిర్ణయాల ద్వారా ముందుకు వెళ్తే గనక కాలం కలిసొస్తుంది. ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తూ మీ ఆలోచనలను స్పష్టంగా చెప్పగలిగితే
మంచి ఫలితాలు పొందుతారు. మరి ఈ నెలలో మీరు శుక్రవారము లక్ష్మీదేవిని పూజించడం గానీ, ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనేటువంటి మంత్రాన్ని జపించడం గానీ చేయండి. మరి తులారాశి వాళ్ళు గోశాలని సందర్శించడం, అక్కడ కొంత సేవ చేయడం మీ చేతులతోటి, అలాగే ఆహారాన్ని అందించడం చేయండి. పశుపక్షాదులకు ఎండాకాలం కాబట్టి జలాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. వీధి కుక్కలకి బిస్కెట్స్ వేయడం గానీ ఇలాంటివి చేయండి. అలాగే ప్రతి ఒక్కళ్ళని గూడా కించపరచకుండా వాళ్ళల్లో గూడా భగవంతుడు ఉన్నాడనే కాన్సెప్ట్‌తో వాళ్ళని గౌరవించడం చేయండి. ప్రతి చిన్న, పెద్ద తేడా లేకుండా. చాలా చక్కటి ఫలితాలుంటాయి మీకు. మరి ఇవన్నీ గూడా పాటిస్తారని ఆశిస్తూ నమస్తే.